ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు. అవసరం ఉంటే తప్ప వర్షం కురిసే టైంలో బయటకు వెళ్లొద్దని తెలిపారు. ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చూసుకుంటే ఇటువైపు ఏదైతే ఈశాన్య రుతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఈశాన్య రుతుపవనాలు ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాల్లో చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల ఎదురుగాళ్లు, మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే భారీ వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఉదయం అంతా కూడా ఒక్కసారిగా బాణుడు బగబగలతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజలకు సాయంత్రం అయితే చల్లని తీపి కబురు అయితే వాతావరణ శాఖ అందించింది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి 3 జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా ఈ 3 జిల్లాలకు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే 3 జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసేందుకు అవకాశం ఉందని, అలాగే గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడం, ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సూచనలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే అల్లూరు జిల్లాలోని కొన్ని మండలాల్లో మాత్రం పిడుగులు పడేందుకు ఎక్కువగా ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన వాతావరణ కారణంగా విజయవాడతో పాటు తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్రకు చూసుకుంటే ఉత్తరాంధ్రలోని విజయనగరంతో పాటు విశాఖలో కూడా విశాఖ, అనకాపల్లి జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విశాఖలో చూసుకుంటే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కారు మబ్బులు కమ్మేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరికొద్ది సేపట్లోనే అల్లూరు జిల్లాలో కూడా పిడుగులు పడడంతో పాటు వర్షాలు కురిసేందుకు కూడా ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే భారీ వర్షాలు, ఈదురుగాలు ఉండేటటువంటి సమయంలో ఇళ్లను విడిచి బయటికి వెళ్లరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కృష్ణా, గుంటూరు చూసుకుంటే ఆ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో దిగువ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ముంపుకు గురయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా అధికార యంత్రాంగం అయితే చేపట్టినటువంటి కనిపిస్తుంది. కూడా పుట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తిరుపతిలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు అల్లూరు జిల్లా చూసుకుంటే అల్లూరు జిల్లాలో నిన్న సాయంత్రం కుండపోత వర్షం అయితే కురిసిందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈదురుగాలు కారణంగా అక్కడ ఉన్నటువంటి వృక్షాలు కొన్ని నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ గాలుల కారణంగా ఈదురుగాలులతో వీచినటువంటి వర్షం ప్రభావంతో ఎక్కువగా వృక్షాలు నేలకూడడం, విద్యుత్ సంబంధించినటువంటి విద్యుత్ స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నేలకూలి విద్యుత్ వైర్లు కూడా తెగిపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలను ముందస్తుగానే అధికార యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడే గుర్తించడంతో పాటు గతంలో విజయవాడలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలకి దృష్టిలో పెట్టుకున్నటువంటి అధికార యంత్రాంగం మరలా కూడా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముంపు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఇప్పటికే సరైనటువంటి చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే పునరావాస కేంద్రాల ఏర్పాటు కూడా రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే ఇటు తీర ప్రాంతం వెంబడి కూడా గంటకి 60 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, బలమైనటువంటి గాలు కూడా వీచేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే పిడుగులు పడేటటువంటి
ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని ముందస్తు గుర్తించడంతో పాటు ఆర్టీజీఎస్ అనేటటువంటి ఒక యాప్ ద్వారా కూడా ఇప్పటికే ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఏదైతే పిడుగులు పడేటటువంటి అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే విజయనగరం, శ్రీకాకుళంతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసేందుకు కూడా ఎక్కువగా అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడే ఏదైతే వర్షాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడే ప్రజలకు చేరవేస్తున్నాయో, మరోవైపు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి చర్యలు చేపట్టేందుకు కూడా ముందస్తు ప్రణాళికలు కూడా రూపొందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయా జిల్లా కలెక్టర్లతో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర విపత్తుల శాఖ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పటికప్పుడే అప్రమత్తం చేయడంతో పాటు పూర్తిగా కూడా వర్షాలు పడేటటువంటి సమయంలో తీసుకోవచ్చినటువంటి జాగ్రత్తలు, పిడుగులు పడేటటువంటి సమయంలో తీసుకోవచ్చినటువంటి జాగ్రత్తల పైన కూడా ముందస్తు సూచనలు కూడా జారీ చేసింది. మరోవైపు చూసుకుంటే రైతులకు సంబంధించి కూడా ఒకవైపు శుభార్త చెప్తున్నప్పటికీ మరోవైపు చూసుకుంటే మాత్రం రైతులకు సంబంధించి ఇప్పటికే మామిడి పూర్తి మాత్రం పూర్తిగా నేల రాలిపోయి రైతులు కూడా నానా అవస్థ ఎదుర్కొంటున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఎల్నినో ప్రభావిత ప్రాంతాలు అయితే ఉన్నట్టు సంగతి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎల్నినో ప్రభావంగా కూడా ఉదయం అంతా కూడా ఎండ ఉక్కపోతలతో కూడా ప్రజలైతే నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత వారం రోజులు కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీలు, 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు, అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవడంతో పాటు ఆ ప్రాంతంలో ఉక్కపోతలు, తీవ్రమైనటువంటి వడగాల్పులు కూడా వీచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల చూసుకొచ్చే 15వ తేదీ ఏదైతే ఎప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అయితే కొద్దిగా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నటువంటి మరికొద్ది రోజుల్లో కూడా చూసుకుంటే ఈశాన్య ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వ్యాపించిన తర్వాత పూర్తిగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే చెదురుమదురు వర్షాలు కూడా కురిసేందుకు కారణంగా కూడా దాదాపు 50 రోజుల వరకు కూడా వర్షాలు పడి ఆ తర్వాత వర్షాలు కూడా నిలిచిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వర్షానికి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు, గడ్డలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా అధికార యంత్రాంగం ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించడం పాటు పైనుంచి కురిసేటటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షాలు లోతట్టు ప్రాంతాలకు వచ్చేటటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల్లో ఇప్పటికే పూడిక తీతలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా కూడా ముందస్తుగానే అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అలాగే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు, వర్షపాత ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఆ ప్రాంతాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆలోచించినటువంటి పరిస్థితి చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఈదురుగాలు వచ్చే సమయంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ముందస్తుగానే పునరావాసం కల్పించడంతో పాటు వైద్యానికి సంబంధించి కావచ్చు, ఇటు త్రాగునీరు కానీ లేదా ఆహారం కానీ అన్ని సిద్ధం చేసేటటువంటి ప్రణాళికలు కూడా ముందుగానే రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రజలు విడిగా కూడా జిల్లా కలెక్టర్ సంబంధించిన ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తారో ఆ టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాంటాక్ట్ చేస్తే వెంటనే రక్షణ బృందాలు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి వారు రక్షించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ లేదా ఆస్తి నష్టం కూడా వాటిల్లో కూడా ముందస్తుగానే ప్రణాళికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం చూసుకుంటే మాత్రం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.